నమస్తే అంకుల్. చెప్పండి. మీ పేరు? పేరు వెంకటేశ్వరాచారి. ఓకే, కుత్బుల్లాపూరేనా మీది? కుతుబుల్లాపూరే. ఓకే, ప్రజెంట్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ పనితీరు ఎట్లా ఉంది? బాగుంది, సూపర్గా ఉంది. ఆయన పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. ఎక్కడ పట్టిన బాగానే అన్ని మురుగు రోడ్లు కానీ నీళ్ళు కానీ అన్ని బాగానే, కుళాయిల నీళ్లు అన్ని బాగానే ఉన్నాయి. అది బాగానే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ గెలుస్తాడు? నెక్స్ట్ మళ్ళీ కంపల్సరీగా వస్తాడు, అతనే వస్తాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అతనే వస్తాడు. సో అంతకుముందు కూడా కూనా శ్రీశైలం గౌడ్ ఉండే కదా, ఆయన కూడా స్ట్రాంగ్ క్యాండిడేటే కదా, కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీ నుంచి ఉన్నాయి. ఆయన మళ్ళీ అటు జంప్ అవుతున్నాడు, కానీ మరి ఈయన కాడు, అట్లా ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే అట్నే ఉంటాడు. ఎక్కడ వివేకానంద్ గౌడ్, వివేకానంద గౌడ్ ఎక్కడికి పోడు, ఆయన వస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఆయన కూడా టీడీపీ నుంచి జంప్ అయినట్టుండే కదా. కానీ కాదు కాదు కాదు, ఆయన వస్తాడు. టీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ గెలుస్తాడు. ఆయన పనితీరు ఎట్లా ఉంది? బాగుంది, పనితీరు బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. సో ఆయన యువతనే కదా, యంగే కదా, యంగ్స్టరే కదా, యంగ్స్టరే. ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు? పోతే ఎవరన్నా పోయినా పలకరిస్తాడు, మాట్లాడతాడు, కూర్చోబెట్టుకుంటాడు, ఏదైనా విషయాలు ఇస్తాడు, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తాడు కూడా చేస్తాడు. ఓకే, ఆయన పనితీరు ఎట్లుందంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి, బెస్ట్, సూపర్గా ఉంది, పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు, పోయి పని చేసుకోవచ్చు. అందుకని ఏదైనా పోతే నెరవేరుస్తాడు, అది ఏమన్నాడు. ఆయన ఏమేమి డెవలప్మెంట్ చేసినట్టు ఏం చెప్తారు? డెవలప్మెంట్ మీకు తెలియదు ఏముంది, ప్రజలకు మా అందరూ తెలుసు. రోడ్లు వేసారు, సీసీ రోడ్లు వేసారు, కొత్తగా రోడ్లు, ఎక్కలేని రోడ్లైనా రోడ్లు వేశారు. కుళాయిలు వచ్చినాయి, వాటర్ సప్లైలు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఇది దీపాల లైట్లు బాగానే ఉన్నాయి. మన ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కూడా వేసారు. రోడ్డుకి ఇదేంటారు, ఆడిపక్క ఇటుపక్క కారణం దాటకుండా కూడా మంచిగా కట్టారు. చెట్లు నాటిస్తున్నారు, బ్రహ్మాండ ప్రగతి బాగానే ఉంది. ఆయనే వస్తాడు నెక్స్ట్ కంపల్సరీగా. సో ఆయనకు ఆపోజిట్ ఎవరున్నారు ఇక్కడ కుత్బుల్లాపూర్లో? అదేం నాకు తెలియదు, కానీ ఆయనే వస్తాడు. ఆయన ఆపోజిట్ తెలియదు, కానీ ఇది అతనే వస్తాడు కంపల్సరీగా. ఓకే, రైట్ అండి. ఓకే, కుత్బుల్లాపూరేనా మీది? కుత్బుల్లాపూరే. ఓకే, ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది వివేకానంద్ గౌడ్? చాలా మంచిగా ఉన్నాయి, అట్లా ఏమి లేదు. మళ్ళా ఈసారి కూడా ఆయననే గెలుస్తుంది. ఓకే, మంచి పని చేస్తున్నారు, మంచిగా ఇల్లు అన్నీ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే గెలుస్తారు. సో ఏ పార్టీకి స్ట్రాంగ్ ఉంది ఇక్కడ? ఇదే కేసీఆర్. కేసీఆర్. ఓకే, అంటే ఇక్కడ ఇంకొక ఆయన కూడా స్ట్రాంగ్ ఉండదు కదా, శ్రీశైలం గౌడ్ మాజీ ఎమ్మెల్యే. ఎవరు రారు, వాళ్ళు అవపడుతున్నారు కానీ వాళ్ళు రారు. జనాలన్నీ కేసీఆర్నే వేస్తారు రోడ్డు. ఓకే, జనాల్లో వివేకానంద్ గౌడే ఉన్నారు. వివేకానంద్ ఏమేం చేసిన పనులు, ఏం బాగా చేసినట్టు ఏం చెప్తారు? ఏం డెవలప్మెంట్ చేసినారు? రోడ్లు బాగా చేసినారు, గల్లీలో రోడ్లు లేకపోతే రోడ్లు వేసినారు, అన్నీ వేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. రోడ్ మీద బండిలు నిలబడితే కూడా పోలీసు వాళ్ళకు కూడా చెప్తారు, వీళ్ళకి పరిచయం చేయకని, మంచిగా చూస్తారు. హెల్పింగ్ నేచర్ ఉంది, మంచిగా ఉంది సార్. ఎప్పుడైనా పోతే రిసీవ్ చేసుకుంటాడా మంచిగా? అందరినీ కలిసి కదా, ఏజ్ తక్కువ కదా, చిన్నోళ్ళు ఉన్నారు కానీ మంచి మాట్లాడతారు, మంచితోని ప్రేమతోని చెప్తాడు ఆయన ఏమైనా చెప్తే అట్లా. సో అందుకని అందరు మళ్ళీ ఓటేస్తారు ఆయనకి? వేయాలి మరి కంపల్సరీ. అంటే ఆల్రెడీ 2 సార్లు కదా ఎమ్మెల్యే, రెండోసారి కదా, ఈ 3సారి కూడా ఆయననే వస్తారు. హైట్రిక్ ఎమ్మెల్యే అవుతాడు కంపల్సరీ. ఇంకేం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నారు ఆయనతో? ఇప్పుడు చెప్పండి, ఏమున్నాయి మనం కోరుకోవడానికి. వస్తారా ఈ ఏరియాకి? ఎప్పుడైనా వస్తారా? వస్తాడు, తిరుగుతూ ఉంటాడు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇట్లా వారంలో 1-2 రోజులు వస్తాడు. వచ్చి పనుల మీద వస్తుంటాడు. ఏ పనుల మీద? ఈ బండిల మీద వస్తాడు, లోపల గల్లీలో తిరిగిపోతాడు. ఆయనే గెలుస్తారంటారు మళ్ళీ? మళ్ళీ గెలుస్తారన్న కంపల్సరీ. మీరు ఆయనకి వేస్తారా ఓటు? ఓటు కేసీఆర్కి వేస్తాం. ఓకే.